మీరు లవ్లో పడ్డారా? పడకపోతే పడండి అర్జెంటుగా. ఎందుకంటే లవ్లో పడితే ఐఏఎస్ అవుతారు. ఐ రిపీట్ దిస్ వర్డ్, మీరు లవ్లో పడితే ఐఏఎస్ అవుతారు. ఎందుకంటే చక్కగా ఒక అమ్మాయిని చూసుకోండి, లేదా అబ్బాయిని చూసుకోండి. వీలైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లోంచి స్టార్ట్ చేయండి. ఆ అమ్మాయి పాప అమాయకంగా ఒక నడిచి వెళ్తూ ఉంటుంది. ముందు నవ్వండి, ఆ తర్వాత పువ్వు ఒక ఇవ్వండి, తర్వాత మాటలు కలపండి. ఈ సెల్ ఫోన్ నెంబర్ తీసుకోండి, రాత్రిపూట హాయ్ హలోలు పెట్టుకోండి. అదే అబ్బాయి అయితే అబ్బాయి పాప అబ్బాయి అమాయకంగా ఏదో చక్కగా చదువుకోవాలని వెళ్తూ ఉంటాడు, కానీ అతనికి నువ్వు లైన్లు వేయి, ఇలాగ ఓర చూపుతోటి చూడు. ఆ ఒక్కసారి ఓర చూపుతోటి నువ్వు చూస్తే వాడు దూర చూపు చూసినట్టుగా చూసి కింద పడిపోతాడు. వాడితో లవ్లో పడు. ఇలా బీటెక్ అంతా చెయ్యాలి. ఆ తర్వాత ఇదంతా చేస్తే ఐఏఎస్ వస్తుంది. అది నేను చెప్పగలుగుతున్నాను. ఎలా వస్తుందో చివరిలో చూద్దాం. బీటెక్ అయిన తర్వాత నువ్వు ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్తావు. ఫస్ట్ డే చేయాల్సింది ఏంటంటే ఎక్కడ అందమైన అమ్మాయి ఉందో చెక్ చేసుకోవాలి, లేదా అందమైన అబ్బాయి ఉన్నాడో చెక్ చేసుకోవాలి. లేటెస్ట్గా అయితే అందమైన అబ్బాయిని చెక్ చేసుకోకుండా డబ్బున్న అబ్బాయిని చెక్ చేసుకోవడం అనేది లేటెస్ట్ వెర్షన్. సో అందుకని అది లవ్ 3.0 అనమాట ఇది అని చెప్పి మీరు ఏం చేయాలంటే ఒక మంచి అబ్బాయి, చాలా డబ్బున్న అబ్బాయిని ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. వాడికి చక్కని బైక్ ఉంది, దాని వెనకాల కూర్చోండి. కోటిలో నువ్వు ఏదైనా బుక్స్ కొనుక్కోవాలంటే తీసుకెళ్తాడు. అర్ధరాత్రి 2ంటికి నీకు దోశ కావాలి తినాలని కానీ వాడు మెసేజ్ పెడితే తీసుకొస్తాడు. స్విగ్గీ జొమాటో వాడు కానీ వీడియో బాగా తీసుకొస్తాడు. అలాంటి ఒక సేవకుని పెట్టుకోండి. ఇలా మీరు కొంతకాలం చేసిన తర్వాత స్టడీ హాల్లో కానీ, లేకపోతే కనుక కోచింగ్ సెంటర్లో కానీ, ఆన్లైన్లో కానీ, లేదా టెలిగ్రామ్ ఛానల్స్ లాంటి వాటిలో కానీ, వాట్సాప్ ఛానల్స్ లాంటి వాటిలో కానీ మీరు పటాయించడం అని పదం విన్నారు, మా తెలంగాణలో వాడతారు. పటాయించండి, అమ్మాయిని అబ్బాయిలు పటాయించుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఐఏఎస్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఐఏఎస్ అంటే ఏంటో చెప్తాను. ఇండియన్ ఆవార సర్వీస్ వస్తుంది. అంటే ఆవారాగాళ్ళు అవుతారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రాదు. బతుకు తాగలయ్యా. నీకు అవసరమా? ప్రేమ అవసరమా? ఏంటి అబ్బాయితో మాట్లాడకపోతే చచ్చిపోతావా ఏంటి? అమ్మాయితో మాట్లాడకపోతే గిలగిల ఆడిపోతావా? అదేదో షోలో ఉంటుంది యాక్చువల్గా. ఏ నరం ఏదో ఉంటుంది రోజు, అలాగా ఏ నరం పాడైంది? ఆడకపోతున్నారు, సిగ్గు లేదా? అందుకని ప్రేమలో పడండి, పుస్తకాలతో ప్రేమలో పడండి, కెరీర్తో ప్రేమలో పడండి, ఎన్సీఆర్టీ బుక్ తోటి. అర్థమైందనుకుంటా. ప్రేమ చాలా గొప్పది, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కానీ ఎవరిని ప్రేమించాలో, ఎక్కడ ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో అసలు ఎవరో కాదు, పుస్తకాలను ప్రేమిస్తే చాలు ఐఏఎస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.